హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటాను. అండ్ ఒక పక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరుగుతూనే ఉంది. బట్ ఏపీ వాళ్ళకి ఏంటి అంటే మనకి 2011లో ఒక నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే మన స్టేట్ బైఫర్కేషన్ కన్నా ముందు ఉన్న నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ 2016లో జరిగింది. తర్వాత 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చి దాని మెయిన్స్ 2020లో జరిగింది. తర్వాత 2022లో ఒక నోటిఫికేషన్ వచ్చేసి మెయిన్స్ 2023లో జరిగింది. అండ్ 2023 డిసెంబర్లో మనకు వచ్చిన ఒక నోటిఫికేషన్, అది రీసెంట్ నోటిఫికేషన్. దాని మెయిన్స్ ఇప్పుడు 2024లో రాస్తున్నారు అనమాట. అంటే దాదాపుగా సరే 2011ది తీసేసినప్పటికీ కూడా ఒక 2 నోటిఫికేషన్ మధ్యలో అయినాయి. దిస్ ఈస్ ద థర్డ్ నోటిఫికేషన్. సో వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉంది. ఓకే, మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, వాట్ ఏపీపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి. సో మన దాంట్లో కూడా కొంతమంది కామెడీగా వీడియోలు చేస్తున్నారండి. టీజీపీఎస్సీకి కావాల్సింది ఇదే అని ఏవో థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అసలు ఒక్కసారి కూడా ఒక గ్రూప్ 1 కూడా మన దగ్గర జరిగినప్పుడు అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందని మీరు ఎలా చెప్తారండి? సో మై సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, అండ్ రీసెంట్గా మన ధీరజ్ రెడ్డి సార్ ఐపీఎస్ కూడా ఆయన కూడా అదే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొన్నటి వరకు కూడా కామన్ బోర్డ్స్ ఉన్నాయి. అంటే ఇటు ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, స్టేట్ బైఫర్కేషన్ కన్నా ముందు వరకు కూడా బోర్డ్స్ కామన్. దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా కామన్ మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళే స్ప్లిట్ అయ్యారనమాట. లైక్ ఏపీ వాళ్ళు ఏపీకి, తెలంగాణ వాళ్ళు తెలంగాణకి. కాబట్టి దే హ్యావ్ ద ఐడియా. అండ్ ఈవెన్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ వాళ్ళు రిఫరెన్స్ ఏం తీసుకోవాలి? ఏపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎలా కండక్ట్ చేశారు, మెయిన్స్ మీరు ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నారు, ఏంటి అనేది అట్లీస్ట్ అడగడం కామన్. సో మీరేం చేయాలి అంటే యాస్పిరెంట్స్గా అందరికీ కొత్తే. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ అనేది ఇప్పుడు అందరికీ కొత్తే. అసలు పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది అందరికీ అవగాహన లేదు. కాబట్టి రిఫరెన్స్ కోసం ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అయితే తీసుకోండి. అండ్ కుదిరితే ఆ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎలా రాశారు, ఏం రాశారు. అండ్ కొన్ని ఇన్స్టెన్సెస్ కూడా మనం చూసాము. ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏపీపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అంటే యూపీఎస్సీలోనే మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు అంటే లైక్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ యూపీఎస్సీకి అండ్ ఏపీపీఎస్సీకి. సో వాట్ ఏపీపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకుంటే అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే తెలంగాణ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 50% అయినా గెస్ చేయొచ్చు. మేబీ ఇంకో 50% మనం అందరం కూడా రాంగ్ అవ్వచ్చు. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ అ రిఫరెన్స్. ఓకే, ఇది రిఫర్ చేసుకుంటే మనకి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఏపీపీఎస్సీలో ఉన్న టాపర్స్తో మాట్లాడితే మనకి ఏదైనా ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి మనకు ఒక బేసిక్ ఐడియా రావడం కోసం అనమాట. రైట్. సో ఆల్రెడీ మీ దగ్గర పేపర్స్ ఉంటే ఓకే అండి. లేదు అనుకుంటే మనం రీసెంట్గా లైక్ మనం ఒక కొత్త యాప్ కూడా స్టార్ట్ చేసామండి. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి మెటీరియల్ షేరింగ్ కోసం అని చెప్పేసి. అండ్ సక్సెస్ఫుల్గా మీ ముందు ఫస్ట్ వీడియోతోనే మనం లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ యాప్ పేరు వచ్చేసి గ్రూప్స్ దునియా. ఓకేనా, ఇది మెయిన్లీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్. ఆల్రెడీ మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి అక్కడ పీడిఎఫ్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి. ఓకేనా, ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఒక ఐకాన్ ఉంటుంది, ఫోల్డర్ కూడా కాదు. ఆ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఏపీపీఎస్సీ ఆల్రెడీ జరిగిన 3 times క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈస్ ఎ ఫ్రీ యాప్. అండ్ ఆ పీడిఎఫ్స్ కూడా ఫ్రీ పీడిఎఫ్స్ అండి. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. రైట్. సో దిస్ ఈస్ అవర్ న్యూ యాప్. సో న్యూ యాప్లో మనం కంటెంట్ ప్రొవైడ్ చేయడానికే తీసుకున్నాం కాబట్టి మనకి ఏ ఫ్రీ మెటీరియల్ దొరికినా కానీ విల్ డెఫినెట్లీ షేర్ ఇన్ దిస్ అప్లికేషన్. సో మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి, తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. అండ్ ఈవెన్ ఏపీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ డౌన్లోడ్ దిస్ అప్లికేషన్ అండ్ క్లిక్ ఆన్ దట్ ఐకాన్. పీడిఎఫ్ ఐకాన్ క్లిక్ చేస్తే యూ కెన్ హ్యాపీలీ డౌన్లోడ్ టు యువర్ ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.